మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. హరికృష్ణ ట్రావెల్స్ ఓనర్ హరికృష్ణపై కేసు నమోదు చేశారు. స్టీరింగ్ వీల్ రిపేర్ ఉన్నా సరే పట్టించుకోని యజమాని అదే బస్సును పంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పరారీలో ఉన్న హరికృష్ణ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం తప్పిదాలే ఈ ఘోర ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఎస్ ఆకారంలో మలుపుందని, అలాంటి చోట అతివేగంగా బస్సు నడుపుతూ రాంగ్ లేన్లోకి వెళ్లిపోవటమే ప్రమాదానికి దారితీసిందని గుర్తించారు. ట్రావెల్స్ బస్ రాంగ్ లేన్ లో మితిమీరిన వేగంతో రావడంతో ఎదురుగా వస్తున్న టిప్పర్ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు తన వాహనాన్ని కుడివైపు తిప్పాడు. దీంతో బస్సు నేరుగా టిప్పర్ డీజిల్ ట్యాంక్ ను ఢీకొట్టింది. అందులోని డీజిల్ బస్సుపైకి చిమ్మటంతో మంటలు చెలరేగి క్షణాల్లో మంటలన్నీ కూడా వ్యాప్తి చెందాయని పోలీసులు నిర్ధారించారు. మరోవైపు ప్రమాదం తర్వాత టిప్పర్ డ్రైవర్ పరారయ్యాడు. సెల్ ఫోన్ సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్స్ ఉండగా వారిలో ఒకరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేసిన డ్రైవర్ యువరాజు, క్లీనర్ మహేంద్రారెడ్డికి గాయాలు కావడంతో వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పటికే హరికృష్ణపై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. డ్రైవర్ పై ఎలాంటి కేసెస్ నమోదయ్యే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. బస్సు బయలుదేరిన దగ్గర నుంచి కూడా పూర్తి అంతరాయాలతోటి కదిలినట్టుగా తెలుస్తుంది. దారి పొడవుతా సుమారు 4 నుంచి 5 చోట్ల కూడా రిపేర్కు గురవటం, ఒకసారి బస్సును కూడా మార్చడం జరిగిందని బాధిత ప్రయాణికులు తెలిపారు. అయితే ట్రావెల్ బస్సుకు వాడేటువంటి ఈ బస్సులన్నీ కూడా సెకండ్ హ్యాండ్ లో కొట్టడం, అవి సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం, అంతేకాకుండా పూర్తి రిపేర్లు ఉన్న బస్సులనే వాడటం కూడా ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. అయితే ప్రమాద సమయంలో స్టీరింగ్ వీల్ పూర్తిగా లాక్ అయిపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని కూడా పోలీసులు, అదేవిధంగా అధికారులు కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో బస్సు నడుపుతున్నటువంటి ట్రావెల్స్ యజమాని కలిగిరికి చెందినటువంటి హరికృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో అతనిపైన కూడా కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు అతను విచారణకు పిలిపించే లోపే అతను పరారైనట్లుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రమాదానికి గురైందో, ప్రమాదానికి గురైన బస్సు కూడా అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్టర్ అయినట్లు తెలుస్తుంది. అయితే ఇది సెకండ్ హ్యాండ్ బస్ అని, పూర్తి రిపేర్ గా కూడా గతంలో కూడా అనేక సార్లు రిపేర్ కు గురైందని కూడా తెలుస్తుంది. జగిత్యాల నుంచి బయలుదేరినటువంటి బస్సు మార్కాపురం వద్దకు వచ్చే లోపే సుమారు 5 చోట్ల కూడా బస్సు ఆగినట్లుగా కూడా బస్సులో ఉన్న ప్రయాణికులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ బస్సు ప్రమాదానికి గురి కావటం, బస్సులో ఉండేటువంటి ప్రధాన లోపాల వల్లే ప్రమాదానికి గురైంది కూడా ప్రయాణికులతో పాటు స్థానిక అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే బస్సు ప్రమాదం ఏదైతే జరిగిందో దీనికి ప్రధాన కారకుడిగా చేస్తూ హరికృష్ణారెడ్డి పైన అప్పుడే పోలీసులు కేసు నమోదు చేశారో అతనైతే పరారీలో ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ వలస కూలీలుగా వెళ్ళినటువంటి అనేక మంది జీవితాలలో విషాదాన్ని అయితే ఈ బస్సు ప్రమాదం నింపింది. సుమారు 14 మంది అగ్నికి సజీవ సమాధి కాగా 28 మంది గాయాల పాలైనటువంటి దారుణ సంఘటన ఈ బస్సు ప్రమాదంలో చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు కూడా 15 మంది ఒంగోలు జీహెచ్లో చికిత్స పొందుతుండగా మిగతా వారు మార్కాపురంలో చికిత్స పొందుతున్నారు. ఈ మృతదేహాలకు సంబంధించి పూర్తిగా కూడా ముద్దయిపోయిన కాలిన స్థితిలో ఉండటంతో DNA టెస్టు ద్వారా వారిని గుర్తించేటువంటి పని కూడా అధికారులు చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఇక్కడ ఒంగోలులో ప్రమాదానికి గురైనటువంటి బాధితులు కూడా కొంతమంది ఉన్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగిన సమయంలో ఏమేమి జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. అమ్మా, మీరు బస్సు ఎక్కడ ఎక్కారు? దారిలో కూడా చాలా చోట్ల రిపేర్ అయినట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడ ఏమేమి జరిగిందమ్మా? ఆర్మూర్లో ఎక్కాం సార్. మేము ఇందల్వాయి దాకా వచ్చినాము. ఇందల్వాయిలో బస్సు ఆపారు. మమ్మల్ని బస్సు మార్చారు. ఫస్ట్ ఏసీ బస్సులో ఎక్కించారు. మేము బుక్ చేసుకుని నాన్ ఏసీ, మళ్ళీ బస్ షిఫ్ట్ చేశారు నాన్ ఏసీ బస్సులోకి. అక్కడ బస్ స్టార్ట్ అవ్వలేదు చాలాసేపు. ఫస్ట్ స్టార్టింగ్లోనే స్టార్ట్ అవ్వలేదు. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత తినడానికని ఆపారు సార్. అక్కడ బస్ స్టార్ట్ అయ్యేటప్పుడు చాలా లేట్గా స్టార్ట్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది బస్సు. తర్వాత అక్కడ ఆపారు, గుర్తులేదు. మళ్ళీ 4:40, 4:34 ఆ టైంలో ఇక్కడ మార్కాపురం దగ్గర ఏదో ఊరి దగ్గర ఆపారు సార్. సాయికి అని చెప్పి ఆపారు. తర్వాత ఇంకా బస్సు 1 అవర్ అక్కడే ఉంది. బస్సు అక్కడే ఉంది, బస్ స్టార్ట్ అవ్వలేదు. తర్వాత బస్ స్టార్ట్ చేశారు. నేను కిందికి దిగలేదు సార్. మా అమ్మ ఉంది, మా అమ్మతో పాటు నేను లోపలే ఉన్నా. అందరూ అంటున్నారు బస్సు చేంజ్ చేద్దామన్నారు, కానీ చేంజ్ చేయలేదు అని చెప్పి. అది మాత్రం తెలియదు సార్. అక్కడ చేంజ్ చేస్తుంటే ఇలా అయ్యేది కాదు సార్. నాతో మా అమ్మ ఉంది సార్. మా అమ్మకు మొత్తం కాలిపోయింది సార్. లాస్ట్ లో నేనే సార్ మా అమ్మను కాపాడుకుంది.
అమ్మ నువ్వెలా బయటపడగలిగావు? ఆ ప్రమాద సమయంలో నీకు ఏం జరిగింది ఏమన్నా గుర్తుందా? అంటే సార్ 5:50 ఆ టైం అవుతుంది సార్. మ్యాప్స్ ఓపెన్ చేసుకొని కూర్చున్నా. నాకైతే ఒక యాక్సిడెంట్ కాదు కానీ మొత్తం మంటలు ఒకటే కనిపించాయి. ఇంకా అమ్మ పడుకొని ఉంది. అమ్మ చేతి పట్టుకొని వెనక్కి వచ్చేసాం, ముందు మంటలు లేదు అని చెప్పి. అయితే ఒక అన్న ఇంకా కింద డోర్ కూడా, కింద విండో చిన్నవి కదా సార్ విండోలు, పట్ల ట్రై చేస్తే ఆ అన్న ఎవరో ఒక అన్న, నేను ఆ అన్న ఇంకా పైన పగలు కొట్టి పైన దూకి చేతి పట్టుకొని లాగాడు. అన్నతో పాటు నేను దూకి అమ్మ చేతి వదిలేసింది. ల్యాప్టాప్ ఉందని చెప్పి ల్యాప్టాప్ కోసం వెనక్కిపోయింది సార్. ఇంకా అందరినీ లాగుతున్నాం కానీ అమ్మ కనిపిల్ల. లాస్ట్ సీట్ వరకు వచ్చింది బస్సు. కాలడానికి ఇంకా అమ్మలేదు, చుట్టూ చూసుకుంటా ఉన్నా అమ్మ 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 అని. ఇంకా వేరే వాళ్ళని ఫోన్ చేయండి, పోలీసుకి ఫోన్ చేయండి, ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి, మమ్మలేదు అంటే లాస్ట్ లో అమ్మ తలకాయ బయట పెట్టేసి అమ్మని తీసుకుని పక్కకు వచ్చా. బ్లాస్ట్ అయింది సార్. ఒక్క సెకండ్ లేకుంటే అమ్మ నేను ఇద్దరు ఉండేవాళ్ళం కాదు. ఇలా ఎవరిని కదిలించినా కూడా ఈ బస్సు ప్రమాదంలో అన్ని కూడా విషాద కాదులే, కుటుంబాలు కూడా తీవ్ర విషాదంలో నెలకొన్నటువంటి ఘటనలు ఈ బస్సు ప్రమాదంలో చోటు చేసుకున్నాయి. కుటుంబాలతో కలిసి వలస వెళ్లి జీవనోపాధి కోసం అక్కడ ఉంటూ అక్కడ నుంచి తిరిగి శుభకార్యాలు అదేవిధంగా పండుగల నేపథ్యంలో ఇంటికి వస్తున్న సమయంలో ఈ ప్రమాదాలు జరిగినాయి. కొంతమంది బతికి బయటపడ్డప్పటికీ తమ బంధువులను కోల్పోయి వాళ్ళు పడుతున్నటువంటి తీవ్ర విషాదాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ ప్రమాద సమయంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది గమనించినట్లయితే పూర్తిగా క్షణాలలోనే మంటలు కూడా వ్యాపించినట్లుగా తెలుస్తుంది. బాధితులు తెలియజేస్తుంది దాన్ని బట్టి. అయ్యా నువ్వు ఎక్కడ బస్సు ఎక్కేవా, అసలు ఏం జరిగింది నీకేమైనా గుర్తుంది? కామారెడ్డి దగ్గర తిరుకోటలో ఎక్కాం సార్ మేము. కానీ మేము నిదట్లో ఉన్నాం ఒక సడన్గా దడేరు సౌండ్ వచ్చింది. నిద్రలు చూస్తే పోసేపుతో మంటలు వచ్చేసినాయి. మా భార్య బిడ్డలతో నేను జాగ్రత్తగా చేతికి బయటపడినా. సరే బయటపడినా కానీ మా బిడ్డకేమో కాలు ఇరిగింది. నాకు ఒళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. మా భార్యకి నొప్పులు, ఒళ్ళు గాయాలు అయిపోయినాయి. మీరు ఎంతమంది వస్తున్నారు, మీరు బంధువులు మరి ఎంతమంది బస్సులో వస్తున్నారు, ఏం జరిగింది నీకేమైనా ఐడియా ఉంది? నాకేం ఐడియా లేదు సార్. కానీ మేము మా బంధువులు వచ్చి మొత్తం 5 మంది వచ్చాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తమ బంధువులతో కలిసి జీవనోపాధి కోసం వలస వెళ్ళి ఆ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడి అక్కడ కూలి పనులు చేసుకుంటూ ఆ కూలి పనులు ముగించుకొని పండగ శుభకార్యాల నేపథ్యంలో వస్తున్న సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదంలో ప్రతి ఒక్కరు కూడా తీవ్ర గాయాలు పాలవడం కూడా జరిగింది. అంతేకాకుండా తోటి కుటుంబ సభ్యులు చనిపోయినటువంటి వాళ్ళు తాము బతికినప్పటికీ సంతోషం అనేది వాళ్ళ మనసులో లేకపోవడం కూడా గమనించవచ్చు. అయ్యా ఎక్కడి నుంచి బయలుదేరావు, నిన్న బస్సు ఎక్కావు, బస్సు ఏ విధంగా నడిచింది దారిపై? కోరికలు ఎక్కా నేను మా అమ్మ. బస్సు ఒక 3 చోట్ల ఆగిపోయింది. ఒకసారి అది ఏమైందన్నా అంటే ఫీజులు పెరిగి తమ్ముడు అని ఫీజులు వేశారు. ఇక్కడ గమనించినట్లయితే తల్లితో కలిసి బస్సు ఎక్కినటువంటి మనోహర్ కూడా అక్కడే బస్సు ఎక్కిన దగ్గర నుంచి కూడా రిపేర్కు గురి అవుతుందని కూడా చెప్తూ ఉన్నారు. బస్సు స్టార్ట్ అయిన కాడి నుంచి రిపేర్లు గురవడమే కాకుండా ప్రమాదం జరిగే వరకు కూడా అన్ని అవాంతరాలు ఉన్నప్పటికీ పాపం ఆ బస్సు మాత్రం మార్చకపోవడమే ప్రమాదానికి కారణమైంది. 14 మందిని మృత్యువాత పట్టడమే కాకుండా 28 మంది గాయాల పాలవడానికి కూడా కారణమైనట్టు తెలుస్తుంది. సత్తాజ్. Yes, thank you, Srinivas.